కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు లక్ష్మీపతి ప్రజల ముందు మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నాను. 1వ వార్డు అభివృద్ధి జరగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపల్ కౌన్సిల్ కు పంపాలని ప్రజలకు తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో 1వ వార్డు అభివృద్ధిగా తీర్చిదిద్దుతానని, రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు వంటి ఏ సమస్య ఉన్నా నేను ఎమ్మెల్యేతో మాట్లాడి పనులు చేపిస్తానని 1వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ విషయంలో మన భూములు కోల్పోతున్న విషయం తెలుసుకుని మన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మన భూముల గురించి కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయించారు. దయచేసి కమలం పువ్వుకు ఓటు వేసి 1వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు లక్ష్మీపతి గారిని భారీ మెజార్టీతో గెలిపించి కౌన్సిల్ కి పంపాలని వార్డు ప్రజలకు తెలిపారు. వాస్తవానికి అక్కడ లైటింగ్ లేదు. రోడ్డు పోస్తామని అనుకుంటే రోడ్డు సీసీ వస్తే కేజీ వెళ్తే ఖరాబ్ అవుతుందని చెప్పారు. ఆ రోడ్డు కూడా వేపిస్తారు, ఖచ్చితంగా లైట్ ఫెసిలిటీ చేపిస్తారు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా మా బలరామన్న కొడుకు పెడతామనేమో నాకు ఏం కనబడలేదు, ఆమెకు అమ్మవారిని ఇస్తాము, ఆమె నాకు ఏం కనబడతలేదు బిడ్డ నేను ఎట్లా రావాలంటుంది. అంటే దరిద్రమైన పరిస్థితి. కనీసం 4 పోల్ వేసి లేకపోతే కబ్జాల కోసం పనిచేస్తున్నారా? అమ్మా నేనేమంటున్నా, నిన్న ఆయననే మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన కబ్జా కోర్ అనేది కామారెడ్డి అంతా తెలుసు. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆయన అప్పుడు బీఆర్ఎస్ వెళ్ళాడు, అడ్డుకోలేడు. మరి మహేష్ లేడు అప్పుడు బీఆర్ఎస్ వెళ్ళాడా? ఎందుకు అడ్డుకోలేరు? వీళ్ళు దొంగదానంగా ముసాయిదా తయారు చేసి అప్పటికప్పుడు రాత్రి 12 గంటలకు సంతకాలు పెట్టించుకొని రాత్రికి సెక్రటరీకి పంపించారు. అది గమనించిన రమణన్న ఊరు వదిలిపోవాలి, మన ఊరు నిజంగా శ్మశాన వాటికి అవుతుంది. ఎందుకంటే అది ఫ్యాక్టరీ వదిలే గాలి మీకు తెలుసు, అడ్డమైన గాలి వస్తుంది. ఒకటి అల్లు నీళ్ళు వదిలిపెడతారు, అంతా నీళ్ళంతా ఎరుకుతుంది, గ్రౌండ్ వాటర్ పోతుంది, భూ కలుషితం అవుతుంది, పంటలు ఖరాబ్ అవుతాయి, భూమిలో నుంచి వచ్చిన నీరు మనం. అందరికీ నమస్కారం. నా ఊరు గ్రామ ప్రజలందరికీ, మరి నా వార్డు ప్రజలందరికీ కూడా, నా తోటి అక్క చెల్లెళ్లకు, అమ్మలకు అందరికీ కూడా పదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్న, నేను బీజేపీ ఫస్ట్ వార్డు రమణన్న బలపరిచిన అభ్యర్థిగా, నా పేరు ఉప్పు లక్ష్మీపతి, నేను అడ్లూరు. నాది 1వ చెల్లెళ్ళు ఉన్నారు, నా అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. అందరు కూడా నేను వారి బలంతోనే రాజకీయాలకు నేను 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. నా కష్టాన్ని గుర్తించి ఇలా నా వెనుక నిలబడ్డ ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్న, మేమేమంటున్నామంటే, ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళ డెవలప్మెంట్ మన ఊరు గ్రామ ప్రజలు కళ్ళగట్టినట్టు కనబడుతున్నది. మరోసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి వీళ్ళ కాళ్ళ వేలబడుతున్నారు, పైసలకు అన్నిటికీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి ఈ 5 ఏళ్ళు ఏం చేసిరని నేను అడుగుతున్నాను. మరి డెవలప్మెంట్ మీరు చేయాలనుకున్న వాళ్ళు ఈ 5 ఏళ్ళు చేస్తే ఇప్పుడు మిమ్మల్ని అడగకుండానే గెలిపిద్దరు కదా. వాళ్ళు ఓట్లు అడగకుండా, పైసలు వంచకుండానే మిమ్మల్ని ఒక తమ్ముళ్ళగా స్వీకరించేసి మిమ్మల్ని గెలిపిద్దరు. ఇలా పార్టీలకు టికెట్ రానలు కూడా ఏం ఆలోచిస్తున్నారండి? నాకు పార్టీ అన్యాయం చేసింది అంటుంది. పార్టీలో నువ్వు బలంగా ఉండి గట్టిగా పనిచేస్తే పార్టీ నిన్ను గుర్తించి కూడా నీకు టికెట్ ఇస్తుండే, బీఫామ్ ఇస్తుండే, నేను బలపరుస్తుండే. అక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చి అందరూ సిండికేట్ అయిపోయారు. ఓలం గెలిచినా ఇలా అడ్లూరులో పరిస్థితి ఒకటి చెప్తున్నా, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ 3 కలిసి సిండికేట్ అయ్యారు. ఓలు గెలిచినా మనం 3 కలిసి పనిచేసుకోవాలి. అలా వెనుక తిరగటాల గురించి తెలుసా అండి? నేను పేర్లు చెప్పట్లేదు. 3 కూడా కలిసి ఒకటే పని చేస్తున్నారు. ఆ 3 క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ 3 చేసిన దందలేంటి, 3 చేసిన కబ్జాలేంటో అందరికి తెలుసు. ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే, పబ్లిక్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజంగా నా వెనక నడిపించే పిల్లలకు పిలుచుకొని, అరే మేము గెలిచినాక నీ సంగతి చూపిస్తామని కూడా వార్నింగ్స్ ఇస్తున్నారట. తమ్ముళ్ళు మీరు ఎవ్వరు భయపడద్దు. లక్ష్మీపతన్న గెలిచినా గెలవకపోయినా 100% 24 గంటలు నేను మీ వెనకాల ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటాను. నేను ప్రమాణ సాక్షిగా మాటిస్తున్నా. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు. ఫస్ట్ మన వార్డు డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఇలా 3 గెలిచినా, ఇండిపెండెంట్లు గెలిచినా మళ్ళీ ఏదో పార్టీలకు 10 లక్షలకో 20 లక్షలకో 40 లక్షలకో అమ్ముడుపోవడం తప్ప వేరే ఏముండదు. దయచేసి బీజేపీ నన్ను రమణన్న నమ్మకంతో నిలబెట్టిండు. నేను అభివృద్ధి చేస్తా అని ఖచ్చితంగా నా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినా, అది మీరు భద్రపరచుకొని ఇంట్లో పెట్టుకోండి. అందులో నా కాల పరిమితిలో నేను ఏ ఒక్కటి ఓటు అడగము. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, అందులో కూడా మేము ఓటు అడగమంటున్నాను. నేను ఏ పని తక్కువడ్డా ఖచ్చితంగా నేను మళ్ళీ ఎలక్షన్లు నిలబడా ఓటు అడగను. దయచేసి గ్రామ ప్రజలకు నేను కోరుకున్నది ఒకటే, మీరు అభివృద్ధి దిశగా ఆలోచించి అన్యాయానికి మనం అంతం చేద్దాం. రమణన్న పంతం ఏంటి, అవినీతి అంతం రమణన్న పంతం అనే కాన్సెప్ట్ మీద రమణన్న నడుచుడు కదా. నేను ఆయన శిష్యునిగా
ఆయన బాటలోనే నడుస్తా అని చెప్పేసి నా గురువు అయినటువంటి హనుమాన్ మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా. 100% ఎక్కడ కూడా అవకతవకలు కానీ, అన్యాయం కానీ, లంచం కానీ తీసుకోనని ప్రమాణ సాక్షిగా మా తల్లిగారు ఈ మధ్యలోనే మరణించారు. ఆమె సాక్షిగా చెప్తున్నా. నేను దయచేసి ఒక్క అవకాశం నాకు కల్పిమని వార్డు ప్రజలకు చెప్తున్నాను. ఏ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినా 100% నేను ఒక తమ్ముడులా నేను 24 గంటలు మీకు సర్వీస్ చేస్తా అంటున్నాను. తప్పకుండా మీరు ఎవరు వచ్చినా నేను మా ఇంట్లో చాయ్ పోసి కూర్చుని మీ ప్రాబ్లం విని నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా 100% నేను కృషి చేస్తాను. ఎవరు ఎన్ని ఇచ్చినా తీసుకోండి, ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోండి. వాళ్ళు ఇలా ఇస్తున్నారంటే రేపు పొద్దుగల ఖచ్చితంగా మన మీదనే వసూలు చేస్తారు. 10 రూపాయలు పోతేనే మనం చాలా రకాలుగా వెతుకుంటాము. ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే మనం పిచ్చోళ్ళమా? జనాలను ఓట్లను పిచ్చోళ్ళు చేస్తున్నారు. నిజంగా ఇలా ఏమంటారంటే అవునే ఓటరే దొంగ అంటారు. ఓటర్ తీసుకోపోతే మేము ఇయ్యంగా అంటారు. అంటే మనం దొంగలమా? ఓటర్లను దొంగలమా అంటున్నా. ఓటర్ లీడర్ ఏమంటుండు, మేము ఇస్తున్నాం, ఓటరే దొంగ, ఫస్ట్ దొంగ ఓటరే అంటే పైసలు తీసుకుంటే మేము దొంగలం అవుతున్నామా? దయచేసి మీరు తీసుకుంటే తీసుకోండి, కానీ అభివృద్ధి దిశగా ఆలోచించి ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటున్నాను. మన వార్డు నంబర్ 1, మన గుర్తు నంబర్ 1, మనము ఫస్ట్ గెలుపు కూడా నంబర్ 1 ఇచ్చేసి అభివృద్ధిలో కూడా నంబర్ 1 దిశగా ఉండాలని కోరుకుంటూ నాకు సపోర్ట్ చేసిన నా వెనుక వచ్చిన ఆడపడుచులందరికీ మరియు యువకులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. గెలిపిద్దాం, గెలిపిద్దాం, లక్ష్మీనారాయణ గెలిపిద్దాం, 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 లక్ష్మీనారాయణ గెలిపిద్దాం. బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, రమణన్న నాయకత్వం, రమణన్న అన్ననే గెలిపిద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.